సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వ్యాయామంతో అల్జీమర్స్కు అడ్డుకట్ట అనే అంశం గురించి తెలుసుకుందాం. వ్యాయామం ఇన్ఫ్లమేషన్ తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచి అల్జీమర్స్ ముప్పును తగ్గించే కాలేయ ఎంజైమ్ను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. అల్జీమర్స్ వ్యాధి క్రమేపీ జ్ఞాపక శక్తిని క్షీణింపచేస్తుంది. మెదడులో ఇన్ఫ్లమేషన్కు హానికారక పదార్థాలు రక్తంలో కలిసిపోకుండా నియంత్రించే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్కు అల్జీమర్స్తో సన్నిహిత సంబంధం ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ బ్యారియర్ బలహీనపడుతుంది. అయితే వ్యాయామంతో పైబడే వయసు ప్రభావం మెదడు మీద పడకుండా నియంత్రించుకోవచ్చని, తద్వారా అల్జీమర్స్ నుంచి రక్షణ పొందవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం వల్ల GPLD1 అనే ఎంజైమ్ కాలేయం నుంచి విడుదలవుతోందని, దాంతోపాటే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్ రక్తం ద్వారా మెదడుకు చేరుకోకుండానే ఫలితాన్ని కనబరుస్తూ ఉండడంతో మరింత లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఎంజైమ్ మెదడు బయటే ప్రమాదకరమైన టిన్యాప్ అనే ప్రోటీన్ తొలగిస్తూ ఉండడంతో జ్ఞాపక శక్తి మెరుగుదల సాధ్యపడుతున్నట్లు కనిపెట్టారు. ఈరోజు మనం వ్యాయామంతో అల్జీమర్స్కు అడ్డుకట్ట అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.